అన్నమో సీత రాములోరి ఆకలి కేక కబ్జా రక్కసుల చెరలో 100 ఎకరాల రామయ్య భూమి 28 కోట్లకు అధిపతి నిత్య ధూపదీప నైవేద్యాలకు కూడా దిక్కులేదు. అయ్యా మంత్రి రామనారాయణ శరణు శరణు. త్రేతాయుగంలో రావణాసురుడు సీతమ్మను కిడ్నాప్ చేస్తే వానర సైన్యంతో లంకపై దండెత్తిన రాములోరు ఈ కలియుగంలో వాడవాడలా కళ్ళ ముందే భూరక్కసులు చెలరేగిపోతూ పాపం రామయ్య ఆకలి దప్పులు తీర్చే భూముల్ని కొల్లగొట్టేస్తుంటే అన్నమో సీత అన్నమో లక్ష్మణ అని దీనంగా రామయ్య మౌనంగా కంటతడి పెడుతున్నాడు. అవును, ఒకటా రెండా ఏకంగా 28 కోట్ల విలువ చేసే రాములోరి మాన్యాన్ని కౌలీశ్వరులు కబ్జా చేసేశారు. ఇక ఆ గుడిలో రామయ్య సీతమ్మ లక్ష్మయ్య హనుమయ్యకు ధూపదీప నైవేద్యాల కరువుతో దీనంగా భక్తులను చూస్తున్నారు. గుడి చిన్నపోతోంది, అభివృద్ధి కుంటుబడింది. 28 కోట్ల ఆసామి కోదండరాముడు దిక్కులేని వాడయ్యాడు. నిత్య పూజకు కూడా నోచుకోవట్లేదు. ఆయన ఆలయ భూముల్ని రాజకీయాలు హస్తగతం చేసుకున్నారు. పలుకుబడి పెత్తందారులు ఆదాయాన్ని ఆరగిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించే నాదుడే కరువయ్యాడు. ఆలయ భూముల్ని కాపాడాల్సిన దేవాదాయ ధర్మాదాయ అధికారులు నిమ్మకు నీరెత్తారు. ఇటీవలే కొందరు ఈ విషయమై రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. కొందరు సామాజిక కార్యకర్తలు కూడా ఈ విషయమై ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో దేవాదాయ ధర్మాదాయ అధికారులు స్పందిస్తారని, ఆ భూములను అక్రమార్కుల చెర నుండి విడిపిస్తారని భక్తులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కోదండరామయ్య సపరివార కుటుంబ ఆకలి కేకల కథ ఎక్కడంటే మండల కేంద్రం పెనుమూరు గ్రామం శివారులో అల్లాల చెరువు కట్టున ఆనుకుని పూర్వీకులు కోదండరామాలయం నిర్మించారు. ఆలయ పోషణ కోసం 100 ఎకరాలకు పైగా భూములను సమకూర్చారు. ఆ భూములను రైతులకు కౌలుకిచ్చి సంవత్సరానికి కొంత సొమ్ము తీసుకునేవారు. క్రమంగా ఆలయ నిర్వాహకులు అలసత్వం, కౌలుదారుల స్వార్థం వల్ల దేవుని భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఈ భూములు కొందరు రాజకీయ పెత్తందారుల హస్తగతమయ్యాయి. అమ్మగారిపల్లె సర్వే నెంబర్ 1 నుంచి సర్వే నెంబర్ 19 వరకు 116 ఎకరాల భూములున్నాయి. వీటి విలువ ఎకరం 20 లక్షల ప్రకారం 13 కోట్ల 20 లక్షల విలువ ఉంటుంది. ఈ భూములు పూర్తిగా కౌలుబాబులు సొంతం చేసుకున్నారు. పెనుమూరు బస్టాండ్ ఎదురుగా సర్వే నెంబర్ 502లో 1 ఎకరం 20 సెంట్ల భూమి ఉంది. ఇందులో 15 సెంట్ల భూమిని ఆక్రమించి షాపులు కట్టుకున్నారు. ఇక్కడ 1 అడుగు స్థలం 15,000 ఉంటుంది. అంటే దాదాపు ఆ భూమి విలువ 15 కోట్ల విలువ ఉంటుంది. మిగిలిన ఎకరం 5 సెంట్ల భూమిలో టీటీడీ కళ్యాణ మండపం నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. రామాలయం ఆలనా పాలన మాత్రం ఎవరూ పట్టించుకోవటం లేదు. పెనుమూరులోని అక్కగారుల భూమి 1/2 ఎకరాన్ని మరికొందరు పెద్దలు ఆక్రమించారు. పెనుమూరు వినాయక స్వామి గుడి మాన్యం 6 ఎకరాలు ఆక్రమణకు గురైనట్టు తెలిసింది. ఇందులో అట్లవాటిపల్లెలో 6.5 ఎకరాలు, కేసీపల్లె రెడ్డిలో 2 ఎకరాల భూమి స్వామి మాన్యం. భూముల పరిరక్షణ కోసం గతంలో సామాజిక కార్యకర్త మిట్టపల్లి సతీష్ రెడ్డి, స్థానిక పెద్దలు రామకృష్ణ నాయుడు, విశ్వప్రకాష్ నాయుడు అధికారులకు అనేక విజ్ఞప్తులు చేశారు. గత వారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అన్నం రామనారాయణ రెడ్డిని టీడీపీ నాయకులు, పెనుమూరు మండల అధ్యక్షులు రుద్రయ్య నాయుడు, ఎస్ఆర్ పురం మండల అధ్యక్షుడు జయశంకర్ నాయుడు, రాష్ట్ర టీఎన్టీయూసీ కార్యనిర్వాహక కార్యదర్శి లోకనాథ్ రాయుడు, పార్లమెంటు కార్యదర్శి రెడ్డప్ప కలిసి కోదండరామాలయ భూములు పరిరక్షించాలని కోరారు.